త్రియేక దేవునికి వందనములు. 1970s రివైవల్ మీట్ వ్యవస్థాపకులు, కీలక వ్యక్తులు, బైబిల్ పండితులైన అపోస్తలులు డాక్టర్ కృపారావు గారికి, డాక్టర్ ఎఫ్రాయిం, డాక్టర్ ప్రభాకర్ గారికి మరియు డాక్టర్ సుకుమార్ పట్నాయక్ గారికి త్రియేక దేవుని పేరట కృతజ్ఞతలు. మరియు సభ్యులైన దేవుని రాయబారులందరికీ వందనములు. నా పేరు డానియల్ గొల్లపల్లి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో 14 కీర్తనలు రచించిన గొల్లపల్లి నతానియేలు గారి వంశీయుడను. నాన్నగారు రైల్వే ఎంప్లాయ్, 429 రైల్వే క్వార్టర్స్లో LIC వెనుక జైలు రోడ్ నందు నివసిస్తూ ఉండేవాడిని. నా లైన్లోనే రాజశేఖర్, హస్బెండ్ ఆఫ్ యానీ గారు మరియు సుకుమార్ గారు నివసిస్తూ ఉండేవారు. నేను టీనేజ్లోనే నా గృహమునందే పరిశుద్ధాత్ముడు నన్ను సంధించి నాకు మారు మనస్సు అనుభవము అనుగ్రహించెను. తదుపరి కొద్ది దినములలోపే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నా అంతట నేనే కల్వరి బ్యాప్టిస్ట్ చర్చి నందు బాప్తిస్మము పొందితిని. అప్పుడు బెంజమిన్ గారు సంఘ కాపరిగా ఉండేవారు. అది ఈస్టర్ రోజు. ఉదయం 5 గంటలకు బాప్తిస్మం తీసుకొని మరలా 10 గంటల ఆరాధనలో నేను వచ్చి రాని మాటలతో 400 మంది సంఘ సభ్యుల మధ్య సాక్ష్యము చెప్పుతిని. ఆ సమయంలో ఆత్మీయ జీవితంలో చాలా బాల్య వయస్సు. ఇదే సమయంలో అప్పర్ రూమ్ సహోదరులు కృపారావు గారు, సుకుమార్ గారు ఇంకా అనేక మంది పరిశుద్ధాత్మ వలన వారు మారు మనస్సు పొంది అప్పర్ రూమ్ పేరట ఒక గుంపుగా ఏర్పడి అన్ని సంఘములలో ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసిరి. కల్వరి చర్చిలో కూడా బ్రదర్సు కూడికను ఏర్పాటు చేసిరి. ప్రతి వారంలో ఒకరోజు ప్రార్థనా కూడికను ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అదే సమయంలో నేను వారి గుంపులో చేరడం జరిగెను. ఎఫ్రాయిం, ప్రభాకర్ గారు, నేను, సుకుమార్ గారు కల్వరి చర్చి సభ్యులం. ఇలాగో కొనసాగుచుండగా సుకుమార్ గారు మాత్రం నన్ను, రాజశేఖర్ని వదిలేవారు కాదు. చిన్నవారమని నిర్లక్ష్యము చేయక అప్పర్ రూమ్ ఆధ్వర్యంలో ఏ కూడిక కానీ, కార్యక్రమం కానీ, సువార్త పరిచర్యలు కానీ జరిగినప్పుడు మమ్మల్ని చాలా బలవంతం చేసి తీసుకువెళ్ళేవారు. నన్ను డానీ అని పిలిచేవారు. నా భక్తి చూసి అందరూ నన్ను ప్రోత్సహించేవారు. ఇటువంటి కార్యక్రమాల వలన నా అంతట నేను చాలా ఆత్మీయ అభివృద్ధి పొంది ఆత్మీయ జ్ఞానములు పసికందు నుండి ఆత్మీయతలో యవ్వన దశకు చేరుటకు అప్పర్ రూమ్ కూడికలు నాకు ఎంతో దోహదపడాను. వారములో ప్రతిరోజు ఆయా సంఘములలో కూడికలకు, గ్రామములలో సేవకు నేను తప్పనిసరిగా తోడు జట్టు లేకపోయినా అటెండ్ అయ్యేవాడిని. తల్లి చెంత పసిబిడ్డ పెరిగి యవ్వన దశ వచ్చిన తరువాత ఎలాగో స్వతంత్రుడగునో అదే రీతిగా ఆత్మీయతలో పెరిగి నేను సువార్త చెప్పడం, ఆత్మలను సంపాదించడం నేర్చుకుని స్వతంత్రుడిగా మెసరడం నేర్చుకున్నాను. నాకు దేవునితో చాలా పరిచయం. ఒక స్నేహితునిలా, తల్లిగా, తండ్రిగా దేవునితో చనువుగా ఉంటాను. నేను ఒక ప్లాన్ వేసుకుని దేవుని పని చేయడం కాక దేవునిచే నడిపించబడి ఏ పనైనా చేయడం నేర్చుకున్నాను. దేవుడు నాకు చాలా తలాంతులు సమాజానికి ఉపయోగపడేవి అనుగ్రహించెను. తండ్రి గారు భీమిలిలో ఓడా ఎప్రోడ్ లేఅవుట్ వేశారు. అందులో చిక్కుకుని చాలా క్షోభకు గురైనారు. నేను చాలా చురుకైన వ్యక్తిని. సేవా కార్యక్రమములలో చాలా బిజీగా ఉన్న సమయంలో నాన్నను విడిపించుటకు నన్ను దేవుడు వాడుకొనెను. దేవుడే అక్కడకు భీమిలికి నడిపించెను. దేవుడు నాన్నను విడిపించి చాలా ఆశీర్వదించెను. అక్కడ 30 సంవత్సరములు ఉండడం జరిగాను. వ్యాపార పనులలో ఉన్నా కూడా భీమిలి CSI డచ్ చర్చిలో కీలక వ్యక్తిగా ఉంటూ సంఘాభివృద్ధికి అన్ని విధములా తోడ్పడి అందరి మన్ననలు పొందితిని. ప్రస్తుతం నేను సీనియర్ సిటిజన్ దశకు చేరితిని. శరీరం చాలా బలహీనపడెను. అనారోగ్య పరిస్థితులు ఏర్పడెను. గంట మాత్రమే ప్రయాణించగలను. నాకు ఒక బాబు,
నేను నా భార్య. బాబుకు దేవుడు సేవకు సంబంధించిన వివిధ రకములైన తలాంతులు దేవుడు అనుగ్రహించెను. మా ముగ్గురి వలన ఇంతవరకు సమాజంలో ఏ రిమార్కు లేక సాక్షులుగా బ్రతుకుచున్నాము. మేము ఎక్కడ ఉన్నా అక్కడ వారు మమ్మను వదిలిపెట్టరు. ఇది మా కుటుంబం సాక్ష్యము. నాన్న కుటుంబ సభ్యులను దేవుడు చాలా ఉన్నత స్థానములందు నిలువబెట్టెను. నాకు రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుని మాటలు చెప్పినా ప్రార్థించినా కన్నీరు ఆపుకోలేను. కన్నీరు అందరి ముందు వస్తాదని అనేక సార్లు స్టేజి ఎక్కడం కూడా రద్దు చేసుకునేవాడిని. కొందరు నన్ను ఎక్కిరించడం కూడా జరిగాను. ఇలా ఎన్నో అనుభవాలతో దేవుడు నా జీవితమును ఆశీర్వదించెను. ప్రస్తుతం నేను చేయగలిగిందే దేవుని కోసం చేస్తున్నాను. ప్రతిరోజు 200 మందికి ఆన్లైన్లో వీడియోస్, వాక్యములు, పాటలు పంపిస్తూ బలపరుస్తూ ఉంటాను. రోజుకి 3 సువార్త చెప్పుతూ ఉంటాను. ఫోను ద్వారా నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరు కనబడితే వారికి సువార్త చెప్పుతూ ఉంటాను. సైలెంట్ సేవ ఎక్కువ చేస్తాను. నాకు ఎంతో మంది తమ సమస్యలు చెప్తారు. చక్కగా మంచి మాటలతో ఊరట కలిగిస్తూ బలపరుస్తూ ఉంటాను. అయితే ప్రియ సంఘ సభ్యులారా, నేను రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు నా రక్షణను, నా ప్రార్థనా జీవితమును, నా సాక్ష్యమును నేటి వరకు కాపాడుకొనుచున్నాను. మరణమునకు రాకడకు సిద్ధముగా ఉన్నాను. అనేకులను దేవునిలోనికి నడిపించాను. వారిలో సంపూర్ణ సేవకులు, బిషప్పులు, లేమన్స్ ఉన్నారు. హిందువులతో, మా ఇరుగు పొరుగు వారితో బంధువుల వలె సంచరించి మెసలుకుని వారికి దేవుని ప్రేమను చూపిస్తాను.